ఇల్లు స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇనుము ఎంత ముఖ్యమో మన బాడీ స్ట్రాంగ్ గా ఉండాలంటే మినుములు అంతే ముఖ్యం. ఆవిరి కుడుములు ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పేరు వింటేనే మీ అమ్మమ్మ గుర్తొస్తుంది అనుకుంటా. నైట్ మొత్తం నానబెట్టుకున్న మినపప్పు పట్టు సపరేట్ చేసుకోవడానికి నేను చేసే ప్రాసెస్ ఇది. అదే వాటర్ తో పొట్టు మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఇలా క్లీన్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. నాకు ఈ ప్రాసెస్ మా అమ్మ నేర్పించింది. ఆల్మోస్ట్ పొట్టు సపరేట్ అయిన తర్వాత మరోసారి ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ వేస్టే కదా అని పడేయొద్దు. ఈ మినుములు మనకెంత బలమో చెట్లకు ఈ వాటర్ అంతే బలము. పొట్టుతో పాటు చెట్లకు యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఫైబర్ కోసం నేను పొట్టునైతే పూర్తిగా సపరేట్ చేయను, కాస్త ఉండేటట్లే చూసుకుంటాను. అది గ్రైండ్ అవుతుంది కదా, ఆవిరి కుడుము ప్రిపేర్ చేసుకోవడం. గిన్నెలో వాటర్ తీసుకొని తడి క్లాత్ ని ఇలా కట్టేసుకోవాలి. ఇలా గట్టిగా రుబ్బుకున్న పిండిని అయితే కలెక్ట్ చేసేసుకొని దానిలో క్యారెట్ తురుముని, అలానే మీ దగ్గర ఏమైనా పచ్చి కొబ్బరి కానీ ఇలాంటివి ఉన్నా కానీ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. గ్రైండ్ చేసాం బానే ఉంది, పిండి అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది. కానీ గ్రైండ్ క్లీనింగ్ ప్రాసెస్ కదా, హార్డ్ గా ఉంటుంది. ఇవన్నీ సపరేట్ చేసి రుద్ది వాష్ చేసే కాడికి ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. గ్రైండర్ ఆన్ లోనే ఉంచి ఇలా వాటర్ పోసేయండి. 2 minutes కి రాళ్ళ మధ్యలో ఇరుక్కున్నది కూడా సపరేట్ అయిపోతుంది. ఇలా వాటర్ లో క్లీన్ అయిపోతుంది. ఇక 10% ఉంటుంది, అది ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇక ఆవిరి కుడుములు ప్రిపేర్ చేసుకోవడానికి చేతిని ఇలా తడిపేసుకొని కావాల్సినంత పిండిని అయితే తీసుకొని వీడియోలో చూస్తున్నట్లు ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా రెడీ అయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని ఇలా కప్పేసుకొని దానిపైన మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఇంట్లో నేను ప్రిపేర్ చేసిన పూస లాంటి నెయ్యిని తీసేసుకొని ఇడ్లీ ప్లేట్స్ కి అప్లై చేసేసి ఈ ప్లేట్స్ లో కూడా ఆవిరి కుడుములు అయితే రెడీ చేశాను. ఎంత చక్కగా పొంగాయో, పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి. జస్ట్ చక్కగా పొంగిని 2 minutes గ్యాప్ లో లొట్టలైపోయాయి. ఏదేమైనా కానీ ఆవిరి కుడుము టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందండి. వేడిగా ఉన్నప్పుడే దీని మీద కారపొడి చల్లుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఇక చెప్పనక్కర్లేదు. మా వారి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఇది. నెయ్యిలో ముంచుకొని తింటుంటే ఎంత తింటున్నామో కూడా తెలియకుండా తినేస్తాము. బాగుంది కదా? అయితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.